షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. 5వ దావీదు కీర్తన 12వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది: యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదువు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఎంతో చక్కని మాటలను, హృదయమునకు ఆహ్లాదం కలిగించే మాటలను తండ్రి దేవుడు ఈరోజు మనకు దయచేశారు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించేవాడువు నీవే అనగా ఆయన యొక్క ఆశీర్వాదమునకు మనము అర్హులం అవ్వాలంటే మొట్టమొదటిగా మనము నీతిమంతులముగా ఉండాలి. అనగా ఆయన మాటకు విధేయత చూపేవారముగా ఉండాలి. ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపుతారో, ఆయన చిత్తంలో తల ఉంచుతారో నీతిమంతులుగా బ్రతకగలుగుతారు. ఎందుకంటే ఆయన అడుగు జాడలో నడవటమే కదండి. విధేయత చూపడం అంటే ఆయన అడుగు జాడలో నడవటమే, ఆయన పోలు నడుచుకోవటమే. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట కూడా అదే: యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఆయన నామాన్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఆయన మార్గంలో ఎవరైతే నడుస్తున్నారో వారందరికీ కూడా సంతోషము, సమాధానము కలుగుతాయని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. 115వ దావీదు కీర్తన 13వ వచనంలో అంటాడు కదా: పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. ఇక్కడ ఆయన ఆశీర్వాదమునకు అర్హులు అవ్వాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. నువ్వు పెద్దవాడువా, చిన్నవాడువా, ఆ జాతి వాడు, ఈ జాతి వాడువా, ఏ దేశం వాడు, ఏమీ అవసరం లేదు. ఒకే ఒక్క అర్హత, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించటమే ఆయన ఆశీర్వాదమునకు అర్హత. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట: పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. 84వ దావీదు కీర్తన 11వ వచనంలో కూడా యెహోవా, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమై అన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. అనగా నీతి కలిగి, న్యాయము కలిగి, భయభక్తులు కలిగి ప్రవర్తించే వారికి ఆయన మేలు చేయకుండా ఉండలేడంట, మేలు చేయక మానడు. ఎంత అద్భుతమైన మాట! యథార్థముగా ప్రవర్తించే వారికి. ఎవరు యథార్థముగా ప్రవర్తించేవారు? ఆయన మాటకు చెవియొగ్గువారు, ఆయన మాట ప్రకారము నడిచేవారు, ఆయన మాటకు విధేయత చూపేవారు. వాళ్ళే ఆయన ఎందుకు భయభక్తులు గలవారే ఆ యొక్క మేలులకు, దీవెనలకు అర్హులని ఈ వాక్యాల ద్వారా మనము గమనించవచ్చు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆయన నీతిమంతులను ఆశీర్వదించేవాడు. ఒకవేళ ఈ మాటలు ఉంటే నీవు ఆయన యొక్క ఆశీర్వాదం కావాలని, ఆయన మేలు కావాలని ఆశ కలిగి ఉంటే గనక ఈరోజే ఆయన మాటకు తల వంచి, ఆయన మాటకు విధేయత చూపి ఆయన మార్గంలో నడిస్తే గనక, చివరి వచ్చిన మనం చదువుకున్నాం కదా, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కాబట్టి యథార్థమైన, న్యాయవంతమైన జీవితాన్ని కలిగి ఆయన యొక్క మార్గంలో నడవాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవతి దేవుడు ఈ మాటలను మన హృదయములలో నాటింపచేసి ఫలింపచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మన తండ్రి, నీ పరిశుద్ధమైన మనకు వందనాలు నాయన. యథార్థముగా ప్రవర్తించే వారికి, నీతిమంతులకు మీరు ఆశీర్వదించేవారని, మీరు ఏ మేలు చేయకుండా ఉండలేరని నాయన చక్కని రీతిలో మాకు నీ మాటలతో మాకు తెలియజేశారు తండ్రి. నన్ను మేమందరం కూడా యథార్థముగా ప్రవర్తిస్తూ నీతి కలిగి, న్యాయము కలిగి నీ మాటకు విధేయత చూపి నీ మేలులను, దీవులను పొందుకుని కృపను దయచేయమని, ఈ మాటల ద్వారా నీ బిడ్డలను బలపరచమని, ఆదరించమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. షలోం అందరికీ.